కావేరి సీడ్స్ వారి కావేరి సీడ్స్ వారి కావేరి సీడ్స్ వారి. నా పేరు బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా, మేల్వాగు గ్రామ రైతుని. అలానే ఈరోజు మీ పేరండి? నా పేరు అంజిరెడ్డి. ఈరోజు దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో సంకుల సీను అనే రైతు పొలంలో కావేరి 206 వెరైటీ మిర్చి తేజ రకం చూస్తున్నాం. బాగా హైట్ పెరిగింది, చిక్కడ కాపు, తాలు రకం తక్కువ, కాటాలు కూడా ఈ వెరైటీకి కాటా కూడా ఎక్కువ వస్తుంది. అలానే నల్లి ప్రభావం కూడా తక్కువగా ఉంది. అలానే బొబ్బర అనేది లేదు. హైట్ పెరగటం వల్ల మన రైతుకు కూడా కొంత ఉపయోగాలు ఉన్నాయి. కలుపు ప్రభావం కానీ అరకల ప్రభావం కానీ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ వెరైటీ వేసుకోవటానికి ప్రతి ఒక్క రైతుకు కూడా అనుకూలంగా ఉంది. కావేరి 200 కాపు కూడా బాగుంది, దగ్గర కాపు, కాయ కూడా పొడుగు ఉంది. కాటా రావడానికి విత్తనం సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. తేజాలో ఒరిజినల్ రకంగా అభివర్ణించవచ్చు ఈ విత్తనాన్ని. ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించి ప్రతి రైతు కూడా విత్తనం వేసేటప్పుడు ఆ విత్తనం వెరైటీని బట్టే వేసుకోవాలా. మనం విత్తనం కానీ ఈ రైతు నాశనం కావడానికి ప్రధానమైన కారణం. విత్తనం వేసేటప్పుడు మనం రైతులందరం కూడా చూసుకొని ఈ విత్తనం అయితే బాగుంటుందని వేసుకుంటే ఆ విత్తనం కాస్ట్ ఉంటుందా తక్కువ ఉంటుందా అని కాదు. కాస్ట్ ఉన్నప్పుడు కూడా విత్తనం వేసుకునేటప్పుడు ఆ కాస్ట్ విషయం పక్కన పెట్టి మనం వేసుకుంటే ఈ వెరైటీని మనం 30 నుంచి 40 క్వింటాల ఎకరానికి తీయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కూడా విత్తనం వేసుకునేటప్పుడు ఆలోచించుకొని ఈ వెరైటీ మనకు బాగుంటుందని వేసుకోగలిగితే మార్కెట్ విషయం తర్వాత, ముందు దిగుబడి మనకు అవసరం. దిగుబడి వస్తే ఈ వెరైటీలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే హైట్ పెరగటం, కాపు దగ్గరగా రావటం, అలానే తాలు తక్కువగా ఉండటం వల్ల మనకి ఈ పొడుగు ఉండటం వల్ల కూడా కూలీ ఖర్చులు కూడా తక్కువగా ఉంటుందని ప్రజానికానికి రైతులకు కూడా మేము మనవి చేస్తున్నాం. అలానే విత్తనంలో నాసిరకం ఎక్కడా కనపడలా. ఈ చెట్టు మొత్తం ఈ విధంగా చూస్తే ఎక్కడ తెల్లగాయ అనేది లేదు. కనుక రైతులందరూ గమనించి ఈ కావేరి 206ని విత్తనాన్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కర్షక్ సీడ్స్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.